పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అన్నదాతపై అప్పుల భారం ఏపీ 2. తెలంగాణ ప్రభుత్వం ఇంకొంచెం దిగువ. దేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. కేంద్ర లోక్సభలో వెల్లడించిన సంచలన గణాంకాలు. ఏపీలో 3.55 లక్షల కోట్ల మేర రైతు రుణాలు. వ్యవసాయ రంగంపై నిపుణుల ఆందోళన. దేశవ్యాప్తంగా వెన్నెముక్కగా నిలిచే అన్నదాత పరిస్థితి నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల రుణభారం దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాలు తెలుగు రాష్ట్రంలోని వ్యవసాయ రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతుల అప్పుల విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం గమనార్హం. కేంద్ర గణాంకాల ప్రకారం 2025 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై ఉన్న మొత్తం అప్పు 3,75,254 కోట్లుగా నమోదైంది. ఈ భారీ మొత్తంలో 2 రకాల రుణాలు ప్రధానంగా ఉన్నాయి. పంట రుణాలుగా సాగు ఖర్చుల కోసం తీసుకున్నవి 2,01,744 కోట్లు కాగా, టర్మ్ లోన్గా ఇతర వ్యవసాయ అనుబంధ పనుల కోసం దీర్ఘకాలిక రుణాలు 1,73,510 కోట్లు. ఈ లెక్కలను పరిశీలిస్తే ఏపీలోని రైతులు సాగు పెట్టుబడి కోసం బ్యాంకులపై, ఇతర ఆర్థిక సంస్థలపై ఎంతగా ఆధారపడుతున్నారో స్పష్టమవుతుంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతుల అప్పుల భారం గణనీయంగా ఉంది. కేంద్రం విశ్లేషణ ప్రకారం తెలంగాణ రైతులపై మొత్తం 1,75,960 కోట్ల రుణభారం ఉంది. అందులో పంట రుణాల రూపంలో 95,167 కోట్లు, టర్మ్ లోన్ల కింద 80,792 కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అప్పు తక్కువగా ఉన్నప్పటికీ రైతు ఆదాయంతో పోలిస్తే ఈ భారం కూడా ఆందోళనకర స్థాయిలో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడమే ఈ రుణభారానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, అకాల వర్షాలు, చీడపీడల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు రైతులు పాత అప్పులు తీర్చలేక కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇదొక విషయబలంగా మారి అన్నదాతను కుంగదీస్తుంది. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలు వ్యవసాయ రంగానికి ఒక హెచ్చరిక లాంటివని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రుణమాఫీలు లేదా తాత్కాలిక ఉపశమనాలు కాకుండా శాశ్వత పరిష్కారాలు కావాలని వారు కోరుతున్నారు. రైతులకు ప్రతి నెల లేదా ప్రతి సీజన్లో కనీస ఆదాయం గ్యారంటీ ఉండేలా విధానాలు రూపొందించాలి. వడ్డీ వ్యాపారుల చెంతకు వెళ్లకుండా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి సకాలంలో పెట్టుబడి సాయం అందాలి. సాగు ఖర్చులను తగ్గించేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలి. అన్నదాత సుఖీభవ అన్న నినాదం నిజం కావాలంటే ఈ అప్పుల కుప్పలను తగ్గించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతును అప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన బలం చేకూరుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.